కన్యా రాశి వారికి జూన్ నెలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. సూర్యుడు, బుధుడు మరియు గురువు 10వ ఇంట్లో సంచరించడం వలన కెరీర్లో విజయం మరియు గుర్తింపు ఉంటుంది. శుక్రుడు 9వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఇక జ్ఞాన విస్తరణకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కుజుడు మరియు కేతువు 12వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక ఖర్చులు ఉంటాయి మరియు ఆరోగ్యంపై జాగ్రత్త చాలా అవసరం వీళ్ళకి. శని 7వ ఇంట్లో ఉండటం వల్ల భాగస్వామి సంబంధాలు స్థిరత్వం కొనసాగుతుంది. ఈ నెల మీరు వృత్తిపరంగా కొంచెం బలహీనంగా ఉంటారు. ఇక వృత్తిపరంగా కెరీర్ పరంగా చూసుకుంటే సుప్రదం అని చెప్పచ్చు. ముఖ్యంగా 3వ వారం నుండి బుధుడు 10వ ఇంట్లో ఉండగా అంటే జూన్ 6 నుంచి 22 వరకు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు కార్యదక్షత కెరీర్లో సానుకూల మార్పులనైతే ఉంటాయి. సూర్యుడు 10వ ఇంట్లో ప్రవేశించిన తర్వాత అంటే జూన్ 15 నుంచి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు మరియు గుర్తింపు ఉంటుంది మరియు పెండింగ్లో ఉన్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. గురుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల కెరీర్లో స్థిరత్వం మరియు వృత్తిపరమైన అవకాశాలు పెరుగుతాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు లేదా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారు నెల ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలు అయితే పొందుతారు. శుక్రుడు 10వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల జూన్ 29 తర్వాత కెరీర్ సంబంధిత ఖర్చులు విజయవంతమవుతాయి. కుజుడి ప్రభావం వలన ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవటం మానండి. మీ పనిలో నిజాయితీ అంకిత భావం మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి. ఇక ఆర్థికంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. శుక్రుడు 9వ ఇంట్లో ఉండగా అంటే నెల ప్రారంభంలో ఆదాయ వనరులు అయితే స్థిరంగా ఉంటాయి మీకు మరియు గతంలో రావాల్సిన డబ్బులు కూడా అందే అవకాశం ఉంది. అయితే కుజుడు మరియు కేతువు 12వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. గృహోపకరమైన కొనుగోలు చేస్తారు. వస్తువులు లేదా ప్రయాణాల కోసం ఊహించని ఖర్చు అయితే పెడతారు. వాహనం లేదా స్థిరాస్తుల కొనుగోలుకు నెల చివరి వారం జూన్ 25 నుంచి 30 వరకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకు అంటే శుక్రుడు 10వ ఇంట్లో అప్పుడు ప్రవేశిస్తాడు కాబట్టి. అనవసరమైన ఖర్చుల్లో నియంత్రించడం మరియు ఆర్థిక విషయాల్లో నిర్ణయాలలో జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా స్థిరత్వాన్ని కాపాడుకోండి. రాహువు 6వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక వివాదాల నుండి ఉపశమనం లభిస్తుంది. పొదుపుపై దృష్టి పెట్టండి. కుటుంబ జీవనం కుటుంబ పరంగా ఈ నెల సంతోషకరమైన సమయాన్ని అందిస్తుంది. శని 7వ ఇంట్లో ఉండటం వలన జీవిత భాగస్వామితో సంబంధాలు స్థిరంగా ఉంటాయి మరియు ఈ నెలలో వారితో ఎక్కువ సమయం గడపవచ్చు. శుక్రుడు 9వ ఇంట్లో ఉండగా కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి మరి స్నేహితులు లేదా సోదరీమణుల నుండి ఊహించని బహుమతులు మద్దతు కూడా లభిస్తుంది మీకు. గురుడు 10వ ఇంట్లో ఉండటం వలన గృహ సంబంధిత విషయాల్లో అంటే ఇంట్లో మరమ్మతులు కానీ గృహానికి సంబంధించిన అలంకరణ కానీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడి ప్రభావం వలన కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు అపార్థాలు వస్తాయి కాబట్టి సహనంగా వ్యవహరించండి. నెల ద్వితీయార్థంలో కుటుంబ శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మీ సామాజిక జీవితం మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా 3వ వారం నుండి రాహువు 6వ ఇంట్లో ఉండటం వలన గత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం అయితే లభిస్తుంది మరియు ఆరోగ్య విషయంలో మెరుగుదల కూడా కనిపిస్తుంది. అయితే కుజుడు మరియు కేతువు 12వ ఇంట్లో ఉండటం వలన మొదటి 2 వారాల్లో చర్మ సమస్యలు, కంటి సమస్యలు లేదా ఒత్తిడికి సంబంధించిన నరాల సమస్యలు లాంటివి వస్తాయి. శని 7వ ఇంట్లో ఉండటం వలన శారీరక శ్రమను నియంత్రించడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవటం ముఖ్యం. యోగా, ధ్యానం మరియు తగినంత విశ్రాంతి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ నెల మంచి వృద్ధి అందిస్తుంది కానీ ఆర్థికంగా సాధారణ ఫలితాలు ఉంటాయి. బుధుడు మరియు గురుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల క్లయింట్లతో సంబంధాలు బలపడతాయి మరియు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు అయితే ఏర్పడతాయి. శుక్రుడు 10వ ఇంట్లో ప్రవేశించడం అంటే జూన్ 29 తర్వాత వ్యాపార సంబంధిత చర్చలు అయితే బాగుంటాయి. అయితే కుజుడి ప్రభావం వల్ల ఊహించని ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణకు ఈ నెల అంత మంచిది కాదని చెప్తాను. భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు మటుకు వచ్చే నెల వరకు వేచి ఉండటం చాలా మంచిది. రాహువు 6వ ఇంట్లో ఉండటం వలన వ్యాపారంలో పోటీదారులపై విజయం సాధిస్తారు. మీ వ్యాపార వ్యూహాలు విజయవంతం అవుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే అనుకూలంగా ఉంటుంది. జూన్ 6 నుండి 22 మధ్య చదువుపై ఏకాగ్రత మరియు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది. మరియు కొత్త అవకాశాలు ఎగ్జాంపుల్ స్కాలర్షిప్లు కానీ కోర్సులు కానీ చేస్తారు.
గురుడు 10వ ఇంట్లో ఉండటం వలన ఉన్నత చదువులకు లేదా విద్యా సంబంధిత ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. బుధుడు 11వ ఇంట్లో ప్రవేశించిన తర్వాత జూన్ 22 తర్వాత సమూహ అధ్యయనాలు మరియు సామాజిక కార్యకలాపాల్లో ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు నెల ద్వితీయార్థంలో ఆశించిన ఫలితాలు అయితే సాధిస్తారు. కఠిన శ్రమతో చదువుకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా గుర్తింపు అయితే లభిస్తుంది. ఉపాధ్యాయులు మరియు స్నేహితుల మద్దతు కూడా మీకు ఉంటుంది.